చికెన్ కొట్టు అంత ఈజీ కాదు ముందుగా కొట్ట. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను రూడీ. వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈ రోజు యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ నన్ను మామిడికాయలు అడిగారు. అవి కోసివ్వడానికని పొలానికి బయలుదేరాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 30 minutes మామిడికాయలు కోసిన తర్వాత ముంజుకాయలు తిందాం అనుకున్నాం. కానీ ఎక్కేవాళ్ళు ఎవరో కనపడలేదు. టైంకి మా చుట్టాలు ఒక అతను గడ్డి కోసుకోవడానికి వస్తే అతన్ని రిక్వెస్ట్ చేస్తే చెట్టు ఎక్కుతా అన్నాడు. తను బాగా రిక్వెస్ట్ చేస్తే చెట్టు ఎక్కుతాను కానీ ముంజుకాయలు కొట్టనన్నాడు. సరే మేమే కొట్టుకుంటాం, చెట్టెక్కి ముంచుకాయల వరకు దింపమని రిక్వెస్ట్ చేస్తే సరే ఎక్కుతానన్నాడు. ఇప్పుడే ఎక్కిస్తున్నాం. ఇక తర్వాత ఘట్టం ఏంటంటే మా ముంచుకాయలు మేమే కొట్టుకుని తినాలి. మనకు అంతగా ఎప్పుడు అలవాటు లేదు. ఎప్పుడు ఎవరన్నా కొట్టిస్తే తినడానికి తప్ప మనకు మనం కొట్టుకుంది ఏమీ లేదు. ఫైనలీ కింద మీద పడైతే ముంచుకాయలు అయితే దింపించాం. ఇప్పుడు వెళ్ళి అవి కొట్టుకోవాలి. అవి కట్టుకోవాలంటే మనకి మెయిన్ కత్తి కావాలి. కత్తికి అది కొడవలు కావాలి, మంచి పొదునుగా ఉండాలి. దగ్గర ఏమీ లేవు. ఇంటి దగ్గర నుంచి ఒకటి తెప్పించాం. ఇంటి దగ్గర నుంచి చైతు అండ్ హజార్ అనే వాళ్ళు జాయిన్ అయ్యారు. స్టార్టింగ్లో నేను హజార్ అని మా ఫ్రెండ్స్ ఇద్దరమే వచ్చాము. నా ఫ్రెండ్స్ అందరూ చాలా పెద్దోళ్ళు. వాళ్ళ గురించి నేను లాస్ట్ వీక్లో కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఎందుకురా చికెన్ కొట్టినంత ఈజీ కాదు ముందుగా కొట్టడం. అయితే ప్యాకెట్లో జాగ్రత్త ఈజీ అనుకుంటాం ఏంటి? నీళ్ళు బాగుండా కొట్టేది నీళ్ళు మొత్తం బాగుంటే నాకు కూడా ఒకటి కొట్టండి. సునీల్ అని వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు రా చిన్నప్పుడు. వాళ్ళు తీసుకొచ్చి గ్రూప్లో పెట్టే ఆగని వాడేరా సెప్ట్ అంటే ఇలా కూర్చున్నప్పుడు తెలుతుందిరా నొప్పి. నాకేమైనా అలవాటేరా. వెస్ట్ ఇండియన్ పోయి ఎంతకాలం అయిపోయింది. ఎప్పుడైతే అది పోయిందో ఉంగుంట మర్చిపోతాం. గొంతులో ఎంగేసింది. పైకి లేదు, పక్కన నీళ్ళు బాగుమే పడ్డారు. రెండు పక్కలు అయిపోయాడు. అని ఎందుకని అలా కోసే తెంపుకున్నా. కత్తురుడి ఓన్లీ మా అమ్మ కనపడలేదు. చెయ్యి బాగానే ఆడుతుంది. ఆగిందారా బెట్ట ఇందాకే ఆగిపోయింది.